హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బాలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందామండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అధ్యాయము ఈరోజు మనము 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు అనేటువంటి ఒక అధ్యాయంలో ఉన్నాము. ఈరోజు మనము 19, 20వ శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. తానాహం ద్విషితా క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపం యాజస్ర మసుభా నాసురీష్వేవ యోనిషు. అసూయ కలిగినట్టియు క్రూరులైనట్టియు నరాధములైనట్టియు వారిని వివిధ అసుర జన్మలనడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. 20వ శ్లోకం. అసురీం యోనిమాపన్నా మూఢ జన్మాని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యాధమాంగతిం. ఓ కౌంతేయ, అసుర జీవజాతులు యందే మరల జన్మించి అట్టివారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అత్యంత హేయమైన జన్మలకు పతనము నొందుదురు. సో ఈ యొక్క 2 శ్లోకాలు కూడా మనకేం చెప్తున్నాయి అని అంటే కనుక, ఇప్పటిదాకా మనము అసురుల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అసురుల యొక్క లక్షణాలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ దేవతల యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం మనం. సో వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళకి, సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అసురులు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక వాళ్ళకి తెలివితేటలు, బుద్ధి అనేటువంటిది లేకుండా, సో ఎవరికి కూడా పనికిరానటువంటి పనులన్నీ కూడా చేస్తూ చాలా భయంకరమైనటువంటి పనులన్నీ చేసి అంతా కూడా నాశనం చేసే విధంగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు కూడా కామంతో వాళ్ళు ప్రేరేపితులై ఉంటారు. ఎటువంటి వాళ్ళకి భగవంతుడే ఉండడు, అసలు మూలమే లేదు అనే విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు కూడా కామ కోరికల కోసము పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కామం అనేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ కూడా చల్లారదు. సో ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నా సరే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఒక సంతోషం అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా టెన్షన్ గానే ఉంటారు. సో అలాగా రకరకాల కోరికలు అన్నమాట. ఒక కోరిక అయిపోతే కనుక ఇంకొక కోరిక, దాని వెనకాల తిరుగుతూ ఉంటారు మళ్ళీను. ఆ విధంగా రకరకాల కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు అక్రమ మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ యొక్క ఇంద్రియ తృప్తి చేయడానికి ఇంకా రకరకాలైనటువంటి ప్లాన్స్ అన్ని కూడా వేస్తూ ఉంటారు వాళ్ళు. ఈరోజు నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంకా రేపు ఇంత డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత ఇంకా డబ్బు సంపాదించాలి, వీడు నాకు అడ్డం వస్తున్నాడు కాబట్టి వాడిని నేను పక్కకు తొలగించాలి, ఎలాగైనా సరే వాడిని చంపడానికైనా సరే తొలగించాలి వాడిని అని చెప్పేసి రకరకాలైనటువంటి పనులు చేసి చెయ్యకూడనటువంటి పనులు అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు ఏమవుతారు, ఒక పెద్ద
మాయాజాలంలో వాళ్ళు చిక్కుకుపోతారు. మాయ అనేటువంటి దాంట్లో పూర్తిగా చిక్కుకుపోయి ఎప్పుడు గూడా ఎప్పుడు చూసినా సరే చాలా యాంగ్జైటీగా, టెన్షన్‌గానే ఉంటారు. వాళ్ళకెప్పుడు ప్రశాంతత అనేటువంటిదే ఉండదు. ఆ విధంగా వాళ్ళు రకరకాలైనటువంటి పూజలు అవి ఇవి కూడా చేసినా సరే ఎలా ఉంటుంది వ్రతాలు అవి చేసినా సరే ఏదో గొప్ప కోసం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు భగవద్భక్తి కోసం ఏది చెయ్యరు. సో, ఇంకా వాళ్ళు యొక్క నాకు ఇంత బలముంది, నాకింత గర్వం, నా గర్వం ఇలా ఉంది, నాకింత కామము, నా యొక్క క్రోధము వీటి ద్వారా సో, రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇవంతా కూడా అసురుల యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అసురులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా చేస్తారనేటువంటిది. సో, ఇవన్నీ చేసిన తర్వాత స్వామి 19, 20వ శ్లోకాల్లో మనకి చెప్తున్నారనమాట. ఈ అసురుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అసురుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి? ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం. చాలామంది అసురులంటే గనక ఏదో 2 కొమ్ములు పెట్టుకున్నటువంటి వాళ్ళే కాదు. మనకి సినిమాల్లోనూ లేకపోతే ఎక్కడైనా సీరియల్స్‌లో చూపించినప్పుడు అసురులంటే 2 కొమ్ములు కాదు. ఏదో బ్లాక్ డ్రెస్ ఏసుకొని ఉండరు వాళ్ళు. మనలోనే తిరుగుతూ ఉంటారు. మన పక్కనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఏ విధంగా మారిపోతారో మనకు తెలీదు. ఎంత క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకే తెలీదు. మామూలుగానే ఉంటారు. సడెన్‌గా వాళ్ళు క్రూరుల కింద మారిపోయి ఆ పనులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు. సో, వీళ్ళని గుర్తించడం అనేటువంటిది చాలా చాలా కష్టం. సో, మనందరిలో కూడా ఎంతో కొంత ఆసురీభావం అనేటువంటిది ఉంది. కానీ ఏంటంటే గనక డిగ్రీస్‌లో వేరీ అన్నమాట. కొంతమందికి తక్కువుంది. కొంతమందికి ఎక్కువుంది. అందుకని చెప్పి వీటిలనన్నిటిని కూడా మనం గుర్తు చేసుకొని, గుర్తుంచుకొని మనం ఏం చేయాలి? అసుర భావాల్ని పోగొట్టుకోవాలని చెప్పేసి స్వామి మనకి ఈ యొక్క శ్లోకాల్లో మనకి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలా చోట్ల ఏం చేస్తున్నారు? మందిరాల్ని ధ్వంసం చేస్తున్నారు. భగవంతుడి యొక్క విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. సో, చాలా చోట్ల భగవంతుడి యొక్క ఈ యొక్క రథాలు అవన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. ఎవరు వీళ్ళందరూ కూడా అసురులనమాట. ఒక్కొక్కసారి వీళ్ళు దొరుకుతున్నారు పోలీసులకు. ఒక్కొక్కసారి దొరకట్లేదు. తప్పించుకుంటున్నారు. అలాగ వెళ్ళిపోతున్నారు. సో, మరి ఏంటండి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళందరూ కూడా అసురులేనా? అసురులే కదా! మరి వీళ్ళకేం జరగట్లేదు గదా! చాలా హ్యాపీగా ఉన్నారు. దొరకట్లేదు. పోలీసులు కూడా పట్టుకోలేకపోతున్నారు వీళ్ళని. ఆ! వెళ్ళినా సరే ఒకవేళ పట్టుకున్నా సరే అలాగో ఎలాగో ఏదో ఒకటి చెప్పి కోర్టులోకెళ్ళి బెయిల్స్ తీసుకొని అలా బయటకొచ్చేస్తున్నారు. మళ్ళీ ఇలాగే చేస్తున్నారు గదా! మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి శిక్ష ఉండదా? అని చెప్పేసి ఒక్కొక్కసారి మనకి కూడా ప్రశ్నొస్తుందనమాట. సో, అటువంటి వాళ్ళ కోసము స్వామి దానికి సమాధానంగా ఇక 2 శ్లోకాలు కూడా చెప్పారనమాట. సో, ఏం చెప్తున్నారు? ఎవరైతే గనక వేరే వాళ్ళ పట్ల ఈ విధంగా కక్షతో ఉంటారో, చాలా అసూయతోటి ఉంటారో, సో, వాళ్ళు చెయ్యకూడదన్నటువంటి పనులు ఏవైతే గనక చేస్తూ ఉంటారో స్వామి ఏం చేస్తున్నారు? అటువంటి వాళ్ళని నేను మనుషుల్లోనే చాలా అధములు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద నేను పుట్టిస్తూ ఉంటాను. వాళ్ళెప్పుడు కూడా శాశ్వతంగా ఈ యొక్క సంసార సాగరంలోనే మునిగిపోయి ఉంటారు. వాళ్ళకి ముక్తి అనేటువంటిది లేనే లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ కూడా ఈ యొక్క రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి కుటుంబాలలోనే వాళ్ళు మళ్ళీ పుడుతూ ఉంటారు. రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి కుటుంబాల్లోనే వాళ్ళు పుడుతూ ఉంటారనమాట. సో, ఏదైనా సరే ఏమవుతుంది అనంటే కనుక, ఈ యొక్క భగవద్గీతలో మనకి ఈ యొక్క కర్మ సిద్ధాంతం చెప్తోందనమాట. ఏం చెప్తోంది మనకి? ఈ యొక్క ఎవరైతే కనుక మన యొక్క కోరికలేవైతే ఉంటాయో దాని ప్రకారం ఏం జేస్తారు? పరమాత్మ వాటిల్ని మనకి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? అది ప్రకృతి మనకి ఆ యొక్క సిట్యుయేషన్స్ గాని, ఆ రిజల్ట్స్ గాని మనకిస్తుందనమాట. అదెలా జరుగుతుంది? మన యొక్క కర్మ, అదే విధంగా పరమాత్మ యొక్క శాంక్షన్ ప్రకారం ఈ 2 కూడా జరుగుతూ ఉంటాయి. సో, కానీ స్వామి ఏంటి? నేను అందరికీ కూడా సమానంగానే ఉంటాను. ఏం చేస్తూ ఉంటారాయన? మన యొక్క కోరికల్ని ఏవైతే గనక మనం కోరుకుంటామో వాటిల్ని పూర్తి చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. మన యొక్క కర్మ ఉందా లేదా అని చూస్తారు. మనకు ఆ కర్మ ఉంటే గనక ఏం చేస్తారు? వెంటనే వాటిల్ని శాంక్షన్ చేస్తారనమాట. సో, ఇది కర్మ సిద్ధాంతం మనకి భగవద్గీతలో చెప్పబడిందనమాట. సో, కానీ ఏంటంటే చాలామంది యొక్క కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు. అదేం లేదు. ఏదైతే ఉందో అది అనుకోకుండా జరుగుతుంది. ఆ! దీని వెనకాల ఎవరు కంట్రోలర్ లేరు అంటారు. కొంతమంది ఏమంటారు? కర్మే జరుగుతుంది మొత్తం అంతాను. భగవంతుడే లేరు. ఆ! ఎందుకంటే భగవంతుడి యొక్క శాంక్షన్ లేనిదే ఏది జరగదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే.
సో, భగవంతుడి యొక్క శాంక్షన్ లేనిది గడ్డిపోచ కూడా కదలదు. గడ్డిపోచ కూడా కదలదనమాట. కానీ మరేం జరుగుతుంది? కొంతమంది ఏమంటారు, నువ్వు కర్మ కరెక్ట్‌గా చేస్తే, మంచి ఫలితాల కోసం నువ్వు కర్మ చేస్తే గనక నీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. భగవంతుడు అనేటువంటి వాడి కోసం నువ్వేమి ఎదురు చూడక్కర్లేదు అంటారు. వాళ్ళు కూడా తప్పనమాట. మనకి కర్మ ఉండాలి. అదేవిధంగా భగవంతుడి యొక్క శాంక్షన్ కూడా ఉండాలనమాట. అప్పుడే అవి మనకి జరుగుతుందనమాట ఏదైనా సరే. సో, ఎటువంటి వాళ్ళు వీళ్ళు అనంటే గనక మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఎలా ఉంటారు? మనుషులే అనమాట. 2 కాళ్ళు, 2 చేతులు అన్నీ ఉంటాయి. మానవుల్లాగానే అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ పుడతారు వాళ్ళు? అడవిలో ఆటవిక జాతుల్లో వాళ్ళు పుడతారనమాట. ఎలా ఉంటారు వాళ్ళు? జంతువుల్ని చంపుకొని తినడము, బట్టలు కూడా వేసుకోకుండా ఉండడము, వాళ్ళలోనే వాళ్ళు చంపుకొని తినడము. కొంతమంది ఆటవిక జాతుల్లో అయితే గనక ఏం జేస్తారు? ఎవరైతే ముసలివాళ్ళయిపోతారో వాళ్ళని చిన్న పిల్లలు చంపేసి వాళ్ళు పండగ జేసుకొని తింటూ ఉంటారు. సో, కొంతమందికి ఇంకా చాలా మందుంటారనమాట ఇప్పటికి కూడా. నరమాంస భక్షకులు కూడా ఉంటారు ఇప్పటికి కూడా. అటువంటి జాతుల్లో నేను ఇటువంటి అసురులందరిని కూడా నేను పడవేస్తాను. ఇంకా అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? ఎప్పటికి కూడా భగవంతుడిని చేరుకోలేరు. భగవంతుడిని కూడా చేరుకోలేరు అని చెప్తున్నారు. మరి ఇది కూడా చూస్తే గనక, ఇది కూడా భగవంతుడి యొక్క కృపే. ఎలాగా? సో, ఎలా అయితే గనక అగ్ని ఉందనుకోండి. అగ్ని ఏంటి? దాని యొక్క వస్తు శక్తి ఏంటి? ఎవరైనా సరే దాని దగ్గరికి వెళ్తే గనక కాలుతుంది. అదే భగవంతుడి యొక్క శక్తి ఏమిటి? వస్తు శక్తి ఏంటి? ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన కరుణ చూపిస్తారు. మరి అదేంటండి వీళ్ళని ఇంతలాగా శిక్షిస్తున్నారు? మరి కరుణ ఏమిటి అనంటే గనక అది ఇంకొంచెం సేపట్లో మనము చూద్దాం అన్నమాట. సో, ఏమవుతుందంటే గనక ఎవరైనా సరే ఈ విధంగా శిక్షిస్తూ ఉన్నారనుకోండి, తప్పులు చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? వాళ్ళు భగవంతుడి దగ్గరకొచ్చారనుకోండి, భక్తుల దగ్గరకొచ్చారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా ఇంకా అపరాధాలు చేస్తారు. వైష్ణవ అపరాధాలు చేస్తారు. ఇంకా పెద్ద పెద్దవి చేస్తారు. సో, ఇంకా పెద్ద పెద్దయి చేస్తే గనక వాళ్ళేంటి? ఈ యొక్క భక్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా వాళ్ళకి చేయడానికి కుదరదు. సో, అందుకని ఏం జేస్తారు, స్వామి ఇటువంటి వాళ్ళని దూరంగా ఇటువంటి డెమానియాక్ అన్నమాట. అసుర భావాలు కలిగినటువంటి వాళ్ళని చాలామందుంటారు భగవంతుడే లేరు అని చెప్పి మానవ సమాజంలో కూడా వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఫిలాసఫీలు చెప్తూ ఉంటారు. గొడవలు జేస్తూ ఉంటారు. సో, అటువంటి అసుర ప్రభావం కలిగినటువంటి జంతు ఆ యొక్క మానవుల యొక్క శరీరాల్లో నేను వాళ్ళని పడదోస్తాను అని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం జెప్తున్నారు? ఇటువంటి జంతుజాలాల్లో పెట్టినా సరే, జంతుజాలం కాదు ఇటువంటి ఆహ్, మానవుల కన్నా తక్కువ ఉండేటువంటి వాళ్ళలో పెట్టినా సరే, ఇంకా ఏమవుతుందంట, అక్కడ కూడా ఇంకా వాళ్ళు ఇలాగ చేస్తూ ఉంటే గనక ఏమవుతుందంట, మెల్లగా నేను ఈ యొక్క జంతు ప్రపంచంలో వాళ్ళని నేను పడవేస్తాను. ముందుగా ఏం జేస్తారు స్వామి? మనుషుల కిందే పుట్టిస్తారు గానీ, వాళ్ళు చాలా తక్కువ మనుషులకనమాట. అసుర భావాలు కలిగిన రాక్షసుల్లాంటి వాళ్ళనమాట. నరమాంస భక్షకులు వాళ్ళలో పెడతారు. సో, అక్కడ కూడా ఇంకా అలాగ చేస్తూ ఉంటే గనక ఇంకేం జేస్తారు స్వామి, ఇంకా ఇంకా ఆ యొక్క జంతుజాలంలోకి, జంతు ప్రపంచంలోకి పడిపోయేలాగా చేస్తారు. అన్నిటికంటే కూడా చాలా మోస్ట్ డేంజరస్ థింగ్ అన్నమాట. చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. ఏంటి ఆ భయంకరమైనటువంటి విషయము? మళ్ళీ మనము ఏ కుక్క కిందో, పిల్లి కిందో పుట్టడం అన్నమాట. యొక్క మానవ జన్మ అనేది లభించడం అనేటువంటిది చాలా కష్టం. మొత్తం 84,00,000 రకాల జీవరాశుల్లో పైనున్నటువంటి 4,00,000 మాత్రమే మానవ జన్మ. చాలా చాలా కష్టం మీదొచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత కూడా మనము ఇప్పటికి కూడా భగవంతుడి గురించి తెలుసుకోకుండా, భగవద్భక్తి చేయకుండా, మానవ జన్మను వృధా చేసేస్తూ, ఈ యొక్క కామక్రోధాల యొక్క మాయలో పడిపోయి, అందరిని కూడా చంపేసి, వాడి ధనం లాక్కుని, వాడి ఆస్తులు లాక్కుని, పక్కవాడిని ఏదో బాధపెట్టి, వాడిని ఏడిపించి, ఇలాగ రకరకాలు ఎవరైతే గనక చేస్తూ ఉంటారో, భక్తులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారో, భగవద్భక్తి చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారో, విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటారు, నాశనం చరిత్రలో కూడా చాలా మందిని చూసాం ఇటువంటి వాళ్ళని. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా అలాంటివన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళనుకుంటున్నారు భగవంతుడిని నేనేదో చేసేసానని వాళ్ళనుకుంటున్నారు. బట్ వాళ్ళేదో చేసేసేయటం కాదు. నీదక్కడ రికార్డ్ అయిపోయింది. నీ జన్మ అయిన తర్వాత నీకు రిజల్ట్ వస్తుందనమాట. కంగారు పడకూడదు. వెయిట్ అండ్ సీ అనమాట. సో, అటువంటి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు స్వామి అనంటే గనక, యొక్క జంతు ప్రపంచంలో పుట్టిస్తారనమాట జంతువుల కింద.
ఏమవుతుంది జంతువులకైతే కనుక 4 రకాలైనటువంటి విషయాలుంటాయి. ఏముంది? సో, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. సో, తినడము, పడుకోవడము, సంభోగం చేయడము, రక్షించుకోవడం. ఈ 4 పనులే. వాటికి ఒక జంతువు ఇంకో జంతువుని చంపిందనుకోండి ఆహారం కోసము, వాటిలికేం కర్మ ఉండదు. పులి ఏదో మేకనో, దేన్నో చంపుకు తిందనుకోండి, ఆ పులికేం కర్మ ఉండదు దానికి. ఎందుకంటే గనక దాని ఆహారం అదే కాబట్టి. దానికి అదే పెట్టబడింది కాబట్టి. కానీ మానవులు మాత్రము ఈ యొక్క మనకి మామూలు ఆహారం ఉన్నా సరే, ఆ జంతువులు తినే ఆహారం లాంటివి తినాలి అని చెప్పి ఎప్పుడైతే గనక ప్రయత్నిస్తున్నామో మనకి వాటికి కర్మ వస్తుందనమాట. సో, ఎందుకు స్వామి ఇటువంటి వాటిల్లో పెడుతున్నారు అంటే గనక, వాళ్ళని ఇంకా మానవుల కింద ఉంచితే గనక ఏం చేస్తూ ఉంటారు, ఇంకా చాలా చాలా చెడ్డ కర్మలు చేసేసి, ఆ కర్మ బ్యాగ్‌ని బాగా పెంచేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి మనుషుల కింద కూడా ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే మనిషి కింద ఉంచేస్తే గనక వాడు ఇంకా కర్మ పెంచేసుకుంటున్నాడు చెడ్డ కర్మ. అందుకని చెప్పి స్వామి ఏం చేస్తారు, "బాబు నువ్వు చేసిన కర్మ చాలు, చాలు ఇంక ఆపు" అని చెప్పేసి జంతువు కింద పెట్టేస్తే కనీసం కొన్ని రోజులక్కడ కర్మ లేకుండా జంతు ప్రపంచంలో తిరుగుతూ, 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 తిరుగుతూ ఎప్పటికో మళ్ళీ మానవ జన్మకొస్తాడన్నమాట. అంటే కూల్ డౌన్ అవుతాడు కాస్త. అప్పుడు మళ్ళీ మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా సరే అదృష్టవశాత్తు ఎవరైనా భక్తుల సాంగత్యంలోకి వస్తే గనక అప్పుడు భక్తుల యొక్క కరుణ వల్ల వాడు మళ్ళీ భక్తి చేయడం కుదురుతుంది. లేకపోతే గనక వాడు మళ్ళీ ఆ యొక్క కర్మ ప్రకారం మళ్ళీ ఆ డెమోనియాక్ అన్నమాట. అసుర సంబంధమైనటువంటి పనులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. చేస్తూ చేస్తూ ఏం చేస్తాడు? ఇంకా ఇంకా జంతు ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళిపోతాడన్నమాట. సో, ఇంకొక అదృష్టం ఉందన్నమాట. బాగా పెద్ద రాక్షసులయిపోయారనుకోండి. ఏమవుతుంది? చాలా పెద్ద రాక్షసులు. ఏమవుతుంది? హిరణ్యకశిపుడి కిందో, హిరణ్యాక్షుడి కిందో, రావణాసురుడి కిందో వచ్చారనుకోండి. స్వామి ఏం చేస్తారు? వాళ్ళని డైరెక్ట్‌గా చంపుతారు. చంపితే గనక ఏమవుతుంది? అటువంటి వాళ్ళకి వెంటనే వాళ్ళకి వైకుంఠం వచ్చేస్తుంది. వాళ్ళు కొంతమంది స్వామి యొక్క ధామానికి, స్వామి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. సో, కానీ ఏంటి? ఆ ఛాన్స్ చాలా చాలా తక్కువుంటుందనమాట. సో, నేను అసురుడి కింద అయిపోయినా సరే, నీకు ఆ ఛాన్స్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. అటువంటి వాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. కానీ స్వామి చూడండి ఎంత అసురీభావంతో చేసేటువంటి వాళ్ళని కూడా స్వామి రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా కరుణ చూపిస్తూ ఉన్నారు. అలాంటిది భగవద్భక్తి చేసేటువంటి వాళ్ళ మీద స్వామి ఎంత కరుణ చూపిస్తారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో, ఈ యొక్క భగవద్భక్తి అనేటువంటిది ఎంత తక్కువ చేసినా సరే ఏం చేస్తుందంటే మనల్ని చాలా చాలా పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి మనల్ని రక్షిస్తుందండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే రక్షించడం. మహతో భయాత్ చాలా భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి మనకు రక్షిస్తుంది. అన్నిటికంటే కూడా చాలా పెద్ద ప్రమాదం ఏమిటి మనకి? మళ్ళీ ఈ యొక్క జంతు ప్రపంచంలో పడిపోవడమే అన్నమాట. సో, కాబట్టి భక్తుల కింద మనకున్నటువంటి బాధ్యత ఏమిటి అనంటే గనక, మనం కూడా మన యొక్క సాధన చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేయాలి. చాలా శ్రద్ధగా మన యొక్క సాధన చేసి, మనం కూడా బయటికి వెళ్లి కుదిరినంత వరకు కూడా ఎవరి అసుర స్వభావంతో ఉన్నారో, మానవ రూపాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవద్భక్తి ఇవ్వడానికి ప్రయత్నించాలన్నమాట. సో, ఒక్కొక్కసారి ఏం చేస్తారు వాళ్ళు మన మీదే తిరగబడుతూ ఉండొచ్చు. మనల్ని ఏదో మాటలు అనొచ్చు. బట్ అయినా సరే ఏంటంటే గనక అది మనము భగవంతుడి యొక్క సేవ కింద, మన యొక్క బాధ్యత కింద మనం చేయాలంతే. అదేంటంటే గనక రిజల్ట్ ఎవరి మీద? స్వామి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనము స్వామి ఎంతో కరుణతోటి అటువంటి అసురుల్ని కూడా ఆయన రక్షిస్తూ ఉన్నారన్నమాట. ఎలా అంటే గనక తండ్రి ఉన్నాడనుకోండి, పిల్లవాడు ఎంత చెడ్డ పని చేసినా సరే, ఎంత చెడ్డవాడైనా సరే వాడిని శిక్షిస్తాడు. కానీ ఏంటి? ఆ శిక్షించడం కూడా ఎలా ఉంటుంది? వాడిని సన్మార్గంలో పెట్టడానికి మాత్రమే ఎంత అవసరమైతే అంత మాత్రమే శిక్షిస్తాడనమాట. బయట వాళ్ళకి చూసే వాళ్ళకి ఏమవుతుంది? అయ్యో! వీళ్ళ నాన్న చాలా క్రూరుడి కిందున్నాడు అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. కానీ తండ్రి మనసులో అది తెలుస్తుందనమాట. వీడిని నేను బాగు చేయడం కోసం శిక్షిస్తున్నాను కాబట్టి, ఎంతవరకు కావాలో అంతే చేస్తున్నాను. తప్పక చేస్తున్నాను అని చెప్పేసి తండ్రి ఎలా అయితే అనుకుంటాడో, శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇటువంటి అసురుల్ని కూడా ఆయన కూడా ఈ యొక్క జంతు శరీరాల్లోనూ, తక్కువ మానవ శరీరాల్లోనూ ఆయన పుట్టిస్తూ ఉంటారు. పుట్టించినా సరే ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటంటే గనక వీడు ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక రోజు బాగుపడతాడు.
బాగుపడి మళ్ళీ నా దగ్గరకొస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే అవి చేస్తారనమాట. సో, ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయండి? హరే కృష్ణ. వినబడుతోందండి? హరే కృష్ణ ప్రభు. వినిపిస్తుంది. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఏం డౌట్స్ లేవు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే